రాక్ టెంపుల్ అని. దీనికి ఎటువంటి ఫీజు అయితే ఏముండదు, నార్మల్గానే చూడవచ్చు. సో ఇదిగో ఇదే చూడండి మామ, ఎంత బాగుందో. ఇంక దీనికోసం ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాశారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటని. ఇంచుమించు ఒక 1200 సంవత్సరాలు అవుతుందంట. సో ఇదే ఎంట్రన్స్, చూడండి ఎంత బాగుందో. చుట్టూ అంతా ఇల్లు, కొబ్బరి తోటలు. ఇక్కడ కూడా మనకి చెట్లు అవి చూడండి, బాగుంది. చిన్న టూరిస్ట్ ప్లేస్ లెక్క. ఇదైతే ఆ కాలంలో తీసిన నువ్వు అనుకుంటా, కవర్ చేస్తారు ప్రస్తుతానికి, ఎవరు వెళ్ళకుండా దాంట్లోకి. సో చూస్తున్నారు కదా, ఇది ఆ టెంపుల్. ఒకే రాయిని ఒకే రాయితో చిన్న బొమ్మలా చెక్కుంచారు. దీన్ని ఏంటంటే చిన్న టెంపుల్లా చేశారనమాట. ఇక్కడ ప్రస్తుతానికైతే జనాలు పెద్ద ఎవరు లేరు. ఈవినింగ్ పూట కానీ లేదా శుక్రవారాలు ఉన్నప్పుడు కానీ ఇక్కడ బాగా జనం వస్తారంట. సో చూడండి, ఇదంతా ఒకటే రాయి అనమాట, ఎటువంటి కటింగ్స్ లేకుండా. ఆ మధ్యలోని విగ్రహం కూడా ఒకే రాయి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంతే మామ. నేను మీకు ఇంకా ప్రజెంట్ అయితే టైం అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 4 కానీ 5 కానీ ఒక మంచి ల్యాండ్స్కేప్ అయితే ఉందన్నమాట. నేను అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. అసలు నిజంగా దానికైతే డ్రోన్ కావాలి, మనకైతే డ్రోన్ లేదు. మన ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి. సో అక్కడ డ్రోన్ షాట్స్ కన్నా కానీ చాలా బాగుంటాయంట. నాకు ఎక్కడ నొక్కలేదు, ఇక్కడ దొరికితే షార్ట్స్ మీకు ఏమైనా ట్రై చేస్తాను పెట్టడానికి, లేదా వేరే వీడియోస్ ఏమైనా ఉంటే లింక్స్ పెడతాను చూడండి. నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అనమాట అదైతే నేను మీకు అది సాయంత్రం మంచి టైమింగ్లో చూపిస్తాను. సో సరేనా, ఇంకా టైం అయితే అయిపోయింది మా లంచ్ టైము. నేను మా బ్రదర్ కలిసి లంచ్ చేయడానికి వెళ్ళాలి. మేము మా బ్రదర్ని అయితే చూపించలేదు కదా, నేను మా బ్రదర్ కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఈరోజు అయితే ఫుల్ వీడియోలో లేడు. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో సరే అయితే సాయంత్రం కలుస్తాం. మా బ్రో అయితే వచ్చాడు, కటింగ్ మాస్టర్ అనమాట, కట్ చేస్తున్నాడు. నేనైతే రైస్ పెడుతున్నా. సో మధ్యాహ్నం మేము ఫుడ్ చేయడానికి, అదే ఫుడ్ భోజనం చేయడం